us peace. Jesus gave us peace. Jesus gave us peace. మనకు ఆయన సమాధానం ఇచ్చిన వాడు ఉంటున్నాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. He establishes peace. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి సమాధానమును స్థిరపరచుదు. ఎస్టాబ్లిషెస్ పీస్. ఎవరు? సమాధాన కారకుడైన యేసు ప్రభువు ఇచ్చిన సమాధానమును ఆయన వెళ్ళిపోయిన తర్వాత, పరలోకానికి ఆరోహణమైన తర్వాత మనకు ఆదరణకర్తగా వచ్చిన ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఎస్టాబ్లిషెస్ us the peace. అంటే ఆ యొక్క ఇవ్వబడిన సమాధానం స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుడు సమాధానాన్ని బయలుపరుస్తున్నాడు. యేసు ప్రభువు సమాధానం ఇస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఆ సమాధానాన్ని స్థిరపరుస్తున్నాడు. ఇది మనకి ఇవ్వబడిన ఆధిక్యత. ఎంత ధైర్యం అండి! ఎవరికి లేనటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఆయన బలపరిచి ఆయనే సమాధానమై ఆయనే సమాధానంలో స్థిరపరిచేవాడు ఉంటున్నాడు. దాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి. నీవు నేను సమాధానము వెదకి వెంటాడాలి. చూడండి, కీర్తన 34:14 రాయబడింది. సమాధానమును వెదకి వెంటాడు. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము వెదకి వెంటాడు. సమాధానం అంటే యేసు ప్రభువు. ఆయన వెదకి ఆయన వెంబడిపో, నీకు సమాధానం వస్తుంది. ఆయన వెంబడిపోకుండా మనుషులు వెంబడిపోయావా, నీ సమాధానం గాలిలో కలిసిపోతుంది. ప్రియ సహోదరు, ప్రియ సహోదరుడా, ఎవరికి చెందినవాడు? ప్రభువారిని ప్రశ్నిస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు అంటాడు, క్లోయ ఇంటి వారి ద్వారా తెలిసింది మీలో విభజనలు కలిగినవని తెలిసింది అంటాడు. చూడండి 1:14-11. నా సహోదరులారా, మీలో కలము కలవని మిమ్మల్ని కూర్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజించబడి ఉన్నాడా కింద రాయబడింది. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? వీళ్ళంతా పరిచారకులే కదా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభువుకు చెందినవాడు ఉండాలి. సమాధానం వెదకి వెంటాడు. ఒకటి, నీవు నేను సమాధానం వెదకి వెంటాడాలి. నీ జీవితంలో ఆ సమాధానం గొప్ప సమాధానంగా, సమృద్ధి అయిన సమాధానంగా, సంపూర్ణమైన సమాధానంగా, తర్వాత చెప్పనశక్యమైన సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇది ప్రాముఖ్యమైన సుమా. చూడండి, 119వ కీర్తన 116. 119వ కీర్తన 116. నేను బ్రతుకునట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునందుక ఇందును గాక. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో అంటే ఎంతో ప్రేమించింది అంటే దానికి లెక్కలేదు. ఎంతో నెమ్మది, గ్రేటెస్ట్ పీస్, గ్రేట్ పీస్. నీకు గొప్ప సమాధానం కావాలంటే ఇక్కడ సీక్రెట్ ఉంది. ఏంటా సీక్రెట్? లవింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి చూపించు. నేను రక్షించబడిన కొత్తలో 89వ సంవత్సరంలో భయంకరమైన పరిస్థితులు, ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. అప్పుడు కూడా నేను ప్రభువారిని అడిగా, ప్రభువా, భయంకరమైన జీవితం నుండి రక్షించినావే, నాకు ఎవరు వాక్యం బోధిస్తారయ్యా, ఏంటి వాక్యపు కరువు ఉన్నట్టుగా ఉన్నాను నేను, నాకు కరుణించు ప్రభువా అని ప్రార్థిస్తే నాకు దారి చూపించాడు. ఆ దారి అప్పుడు రేడియోలో వర్తమానాలు ధారావాహికలు వచ్చాయి. ప్రభు నన్ను బలపరిచాడు. దానివల్ల నాకు దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి పెరిగింది. దేవుని యొక్క పరిచయం చేయాలని దృఢ సంకల్పం కలిగిన వాడు ఉన్నా అప్పుడు ఆ రోజుల్లో. అప్పుడు బైబిల్ ట్రైనింగ్ కావాలన్న ఆశ నాలో వస్తూ వచ్చింది. దేవుడు తీర్చాడు అనుకున్న తర్వాత. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఆయన వాక్యం పట్ల ఆసక్తి, ఆయన ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, గ్రేట్ పీస్. ధర్మశాస్త్రం ప్రేమించలేదనుకో, నీలో అంత కలవరం గురించి ప్రభు చిత్తమైతే ఆదివారం చూద్దాం.
ప్రభు దినం. ఈ కలవరం కలగకుండా ఉండాలంటే, గొప్ప సమాధానం నీకు ఉండాలంటే నీవు ధర్మశాస్త్రాన్ని ప్రేమించు. ఎంతమంది బైబిల్ చదువుతున్నారండి? ప్రతిదినం బైబిల్ చదివేవాడు ఉన్నారా? ఉంటే దేవుని స్తోత్రం. లేకపోతే ఇది తీర్మానం చేసుకో, నూతన సంవత్సరం ప్రభువా నేను ఉదయకాలాన్ని నీ ముఖ దర్శనం చేస్తాను, నీ వాక్యం చదువుతాను. నిజంగా అండి, అంతకుముందు లేదు. నేను రక్షించబడక ముందు, రక్షించబడిన తర్వాత దేవుని వాక్యం ఆయన ముఖ దర్శనం చేయడం వల్ల నాకేమవుతుందంటే ఎన్నెన్నో సమస్యలు వస్తాయి ప్రతిదినం. ఆ సమస్యలపై విజయాన్నిస్తున్నాడని ధైర్యంగా చెప్పగలరు. ప్రియ సహోదరి కూడా ఆయన ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఇది ఫస్ట్ సీక్రెట్. కాబట్టి నీవు ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. యెషయా గ్రంథం 48:18 చదవండి. చూడండి ఆయన కోరిక, ఆ ప్రభు వారి కోరిక చూడండి. ఏమంటున్నాడు? నా ఆజ్ఞలను నీవు ఆలకించవాలని, వినాలి అని ఆయన కోరుతున్నాడు. ఎంత మంచి కోరిక దేవునికి. నువ్వు వింటున్నావు ఆయన ఆజ్ఞని? ఎంతో కోరుచున్నాడు. ఆయన కోరికను తీర్చేవాడు ఎవరున్నారు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన కోరికను తీర్చుతున్నామా? ఇంకొకటి, యేసు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన ఒకసారి చదవండి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఐక్యత గురించి, ఏకంగా ఉండాలి అని ఎంతగా ఆయన హృదయ వాంఛను అక్కడ వెల్లడిపరిచాడు. చూడండి, ఆయన కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తీర్చేవాడు ఎవరు? ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఇది నా తీర్మానం చేసుకో. ప్రభువా నీ కోరిక నేను తీరుస్తాను, నీ కోరికను తీరుస్తాను ప్రభువా. వాగ్దానం చేద్దామా ప్రభు దగ్గర? ప్రభువా నీకు వాగ్దానం చేస్తున్నాను, నీ కోరిక తీరుస్తాను, ఐక్యతకై నేను పోరాడతాను ప్రభువా. క్రైస్తవుల ఐక్యత ఉంటే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారు తెలుసా? వాళ్ళు నిద్రించే సింహాలు, వాళ్ళు నిద్రపోనివ్వండి, వాళ్ళని లేపితే మాత్రం జాగ్రత్త సుమా అని చెప్పారు. అంటే క్రైస్తవులు ఐక్యత వస్తే భూలోకపు ఏముందండి మనకు వాగ్దానం 18 మత్తయి సువార్త 10 పాతాళలోకపు ద్వారములు నిలవలేవు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఐక్యత కొరకు ప్రార్థించు, పాటుపడు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదివితే నెమ్మది కలుగుతుంది, దేవుని కొరకై నిలబడాలన్న ఆకాంక్ష కలుగుతుంది. రెండవదిగా చూడండి, అబండెంట్ పీస్, సమృద్ధి అయిన సమాధానం ఎట్లా కలుగుతుంది? ఇర్మియా గ్రంథం 33:6. ఇర్మియా గ్రంథం 33:6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మళ్ళా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచను. ఎంత మంచి దేవుడు! అక్కడ ఉంటున్న మందిరం యొక్క పరిస్థితిని అంతా చెప్పి ఆయన అంటున్నాడు, నేను నా సత్య సమాధానం వారికి బయలుపరుస్తాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! మళ్ళా బయలుపరుస్తాను అంటున్నాడు. కృప కలిగిన దేవుడు మనకు సహాయం చేస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 66:12 దయచేసి చదవండి. నది వలె సమాధానమును ఆమెకు పారజేయును. కాబట్టి నది వలె సమాధానాన్ని పారజేసేవాడు ఆయన. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. నా దృష్టియు నా మనస్సు దాని మీద ఉండును. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మనసు ఉంటుంది, అంతేకాదు నది వలె సమాధానము ప్రవహింపజేస్తాను. సమృద్ధి అయిన సమాధానం కలగబోతుంది. ప్రియులారా, మీరందరూ నమ్మికించండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నేను నమ్ముతున్నాను. నేను నా సహోదరులకు కూడా చెప్పేది, దేవుడు చేయబోతున్నాడు బ్రదర్, నువ్వు సంతోషపడు, దేవుని స్తుతించు, చేస్తున్నాడండి. ఎవరు సరి అయిన వాళ్ళు, ఎవరు సరైన కాదో దేవుడే నిరూపిస్తాడు. ఒక దినాన దేవుడి కొరకై ఉన్న శేషాన్ని బయలుపరుస్తాడు. శేషం ద్వారా కార్యాలు జరిపిస్తాడు. ఇది నా నమ్మకం. ప్రియ సహోదరు, ప్రియ సహోదరుడా, సమృద్ధి అయిన సమాధానం ఇచ్చేవాడు, నది వలె సమాధానం ప్రవహింపజేసేవాడు, క్షేమము నది వలె ప్రవహింపజేసేవాడు. చూడండి, కీర్తన 36:8 రాయబడింది, నీ మందిర సమృద్ధి వల్ల వారు సంతృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహం నుండి వారికి త్రాగించుచున్నావు. చదవండి.
ఆ, ఆ, వారికి తాగించిన ఇది దేవుడు ఇవ్వబోయే ఆ యొక్క వాగ్దానం చేస్తానంటున్నాడు. ఆనంద ప్రవాహం అంతకుముందు ఎట్లా ఆనంద ప్రవాహంలో తాగాడో అట్లనే అదే రీతిగా సమృద్ధితో నింపుతానంటున్నాడు. అబండెంట్ పీస్. చూడండి, ఇంకొక మాట చూద్దాం. 16వ కీర్తన 11వ వచనం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషంగా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది అంటే దీని అర్థం ఏంటంటే లవింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఆర్ లవింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించడం ద్వారా జరుగుతుంది. సమృద్ధి అయిన సమాధానం వస్తుంది. ఎట్లన్నా మందిరంలో అన్నీ ఉన్నాయన్నా, ఎట్లన్నా వచ్చేది, ఎట్లా ప్రేమించేది అన్నా, నీవు ప్రేమించి చూడండి సహోదరుడు సహోదరు. నేను అది చేశాను. మందిరంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నా దేవుని మందిరానికి తప్పకొచ్చేవాడిని, పనులుంటే చేసేవాడిని, వెళ్ళిపోయేవాడిని. సమృద్ధి ద్వారా నేను జయించాను అని చెప్పగలను. దేవుని యొక్క తోడ్పాటును బట్టి సుమా నా సామర్థ్యం ఏమీ లేదు. కాబట్టి మందిరం యొక్క సమృద్ధి అయిన సమానం ఎక్కడ ఉంటుందంటే మందిరంలో ఉంటుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీవు దేవుని దగ్గర తగ్గించుకున్నప్పుడు, నీవు దేవుని దగ్గర నీవు దీనుడవై ఉన్నప్పుడు, ఎవడు దీనుడై వణుకుచుండునో వాన్నే దృష్టించున్నారు. నువ్వు దీనుడై వణుకుతున్నావా? ఫిబ్రవరిలో నేను చూసేవాడిని నా చిన్నతనంలో యవ్వన టైంలో. ఎవరైనా అంకుల్స్ చూస్తున్నారంటే అప్పుడు పని చేయడం, చేపలు తీయడం. ఎవరు మనిషి కొరకు ఎందుకండి? పక్షంగా వస్తాం. ఇప్పుడు అటువంటి కనిపించట్లే. అటు తొందర చేసినాడు. మనుషులకు భయపడేవాడడం కాదు, దేవునికి భయపడు. దేవుడు చూస్తున్నాడని నీ చేయి. దేవుడు చూస్తున్నాడని చేసినందుకు నేను ప్రతిఫలాన్ని అనుభవించాను. నా స్నేహితులు కూడా, నాతో పాటు రక్షించబడిన సహోదరులంతా ఫారెన్ కంట్రీస్లో దేవుని పరిచర్య బ్రహ్మాండంగా చేస్తున్నారు. కారణం దేవుని మందిరాన్ని ప్రేమి. నీవు నీ తేజో నిల్చు స్థలమును నేను ప్రేమించున్నాను. చదవండి కీర్తన. నీ తేజో మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించున్నాను. 8వ అధ్యాయం అండి, 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమయము నిలుచు స్థలమును నేను ప్రేమించున్నాను. భక్సింగ్ గారికి నడవకపోవడం వల్ల ఇటువంటి సంభవిస్తూ ఉంది. 59వ అధ్యాయం యెషయా గ్రంథం 59:8లో రాయబడింది, శాంతి వర్తను వారెవరు, వారి నడవడిలో న్యాయం కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటున్నారు. వాటిలో నడిచేవాడు ఎవ్వడు శాంతి నందుడు. వంకర త్రోవలు కల్పించుకుంటే, నీ స్వంత త్రోవలు కల్పించుకుంటే, నీ సొంత మార్గాలు కల్పించుకుంటే శాంతి రాసుమా. శాంతి ప్రదాత అయిన దేవుని యొక్క మార్గంలోకి వస్తే నిజమైన శాంతిని అనుభవిస్తావు. కాబట్టి నేను ఆ యొక్క మార్గంలోకి రావాలి. యెషయా చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ సమాధానం అని చెప్తున్నారట. దాని గురించి రాయబడింది 6:14. సమాధానం లేని సమయమున సమాధానం చెబుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయను. పైపైన చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయనకు వచ్చిన జ్ఞానం చొప్పున ఆయన ఏమంటాడంటే, చిన్న గాయమే సార్, తగ్గిపోతుంది సార్ అంటాడు. నిజానికి అతను డయాబెటిక్ పేషెంట్ కావచ్చు, ఈ యొక్క షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్ కావచ్చు. అది గమనించిన అతనుకున్న జ్ఞానం ప్రకారంగా చిన్న గాయమే సార్, ఆయింట్మెంట్ రాసుకోండి తగ్గిపోతుంది అంటాడు. అది కుళ్ళి చివరికి కాలు తీసేసేంత పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పైన గాయాన్ని మాత్రమే మారుతారు. సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పేవాళ్ళు అనేకులు ఉంటారు. వాళ్ళు పైన గాయాలు మాత్రమే పూస్తారు. కానీ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా మనకున్న గాయాలు ఏంటంటే, నడినెత్తి నుండి అరికాల వరకు గాయములు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, మెత్తన చేయబడలేదు. అది మానవుని పరిస్థితి. ఈ గాయములు మానాలంటే ఒకటే మార్గం, యేసు ప్రభువారి మార్గానికి రావాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం.
సమాధానము సమాధానము అని నా వారు చెప్పుచు ఉమ్. నా జనుల గాయములు పైపైన మాత్రమే బాగు 15వ వచనం. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మనం సమాధానం కొరకు కనిపెట్టుచున్నాం కానీ మేలేమియు మేలేమియు రాగాయను క్షేమం కొరకు కనిపెట్టుచున్నాం కానీ భీతియే కలుగుతా ఉంది. అయ్యో భయం వేస్తుంది. సమాధానం కనిపెట్టుకుంటా ఉంటే మేలేం దేవుడు రావడం లే. మేము క్షేమం కొరకు క్షేమం ఎంతో క్షేమం కావాలనుకుంటే అది భీతే మాకు ప్రాప్తించింది. ఇది మానవుని పరిస్థితి. యేసు ప్రభు నిజమైన సమాధానం, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతి ఇస్తున్నాను అన్నాడు. ఆయన శాంతి శాశ్వతమైన శాంతి. ఆ శాంతి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని సెలవిస్తున్నాడు. ఒకవేళ కలవరం గుండా వెళ్తున్నావా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ నూతన సంవత్సరంలో ఒక శుభవర్తమానం ఏంటంటే ఆయన నీ కలవరాన్ని తీసివేయగలిగిన ఏకైక శక్తిశాలి యేసు ప్రభువారు. ఆయన దగ్గరకు వస్తే నీ జీవితం మార్చబడుతుంది. నిజమైన సమాధానం ఇస్తాడు. ఆయన ఇచ్చే సమాధానం ఎటువంటిది అంటే చూడండి, మొదటిగా హెజ్కేలు గ్రంథం 33:11 చూస్తే ఆయన అంటాడు, దుష్టులు నశించుట నాకు ఇష్టం లేదు అంటాడు. ఎంత ప్రేమమయుడు దేవుడు చూడండి. దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతికట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి చాలండి. దుష్టులు నశించడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్క మనిషి దేవుని ఎదుట సంతోషంగా జీవించాలి, సమాధానంతో జీవించాలి అనేది ఆయనకు ఉద్దేశం. కాబట్టి ఆయన మనుషులందరి సమాన దృష్టితో సమాన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నశించిపోవడం ఇష్టం లేదు సుమా, నీ బాధలు గుండా వెళ్ళడం ఇష్టం లేదు సుమా. అందుకని ఆ దేవాదేవుడు తనకిష్టులైన మనుషులకు సమాధానం అని యేసు ప్రభువాని లోకానికి పంపించారు. ఒకటి ఆయన ఇష్టపడుతున్నావా లేక ఆయన్ను ద్వేషిస్తున్నావా? నీవు ఆయన ద్వేషిస్తే సమాధానం లేదు సుమా, ఆయన ప్రేమిస్తే నీకు సమాధానం. ఒకటి సమాధానం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. ఆ సమాధానం ఎటువంటిదంటే ఇట్స్ అ ప్రెడిక్టెడ్ పీస్. అది ముందుగానే చెప్పబడిన సమాధానం లేక ప్రవచించబడిన సమాధానం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9:6. ఇట్స్ అ ప్రెడిక్టెడ్ పీస్. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. కాబట్టి ఆ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుశితాన్ మారాయితి ఇది కుమార అని సంస్కృతంలో రాయబడింది. అంటే కుశితములను అంటే పాపములను పరిహరించేవాడు కుమారుడు. ఆ కుమారుడే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు చెప్పబడిందంటే సమాధానకర్తయు అధిపతి. కాబట్టి ఇట్స్ ఎ ప్రెడిక్టెడ్ పీస్ అంటే ప్రవచించబడిన సమాధానం. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు సుమా, తరచి చూడండి అన్ని గ్రంథాల్లో ఆయన గురించి ముందుగా చెప్పబడిన వాక్కులు, ఆయన కనిక గర్భంలో పుట్టబోతున్నాడని చెప్పబడిన వాక్కులు ప్రవచించబడిన ఆ యొక్క సమాధానం సూచిస్తున్నాయి. కాబట్టి ప్రవచించబడిన సమాధానం ప్రెడిక్టెడ్ పీస్. రెండవది చూడండి, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదవండి. ఈ స్థలమునందు సమాధానము నిలుప అనుగ్రహించుచున్నాను. కాబట్టి అది ప్రామిస్డ్ పీస్ అంటే వాగ్దానం చేయబడిన సమాధానం, వాగ్దానం చేయబడిన సమాధానం. ఈ స్థలంలో సమాధానం నిలుప అనుగ్రహించుచున్నాను. భూలోకంలో సమాధానం ప్రామిస్డ్ పీస్. తర్వాత మూడవది చూడండి, యెషయా గ్రంథం 52:7. యెషయా గ్రంథం 52:7 ప్రొక్లైమ్ ది పీస్. నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పు అని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి అంటే సువార్తను ప్రకటించేది. యేసు వార్త సమాధాన వార్త.
అంటే ప్రొక్లైమ్డ్ పీస్. ఇదే ఆ మొదటి అధ్యాయం 79వ వచనంలో లూకాసు వార్తలోను, 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. ఇట్స్ ద ప్రొక్లైమ్డ్ పీస్. సమాధానం ప్రకటించబడిన సమాధానం. ఇట్స్ ద ప్రెడిక్టెడ్ పీస్, ఇట్స్ ద ప్రామిస్డ్ పీస్, అండ్ ఇట్ ఈస్